అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు. ఇప్పుడు నేను పెట్టే వీడియో వచ్చి కుంభమేళా 4th చూసిన వాళ్ళకి ఇది నెక్స్ట్ పార్ట్ 5 అనేసి అర్థమవుతుందండి. పార్ట్ 4 చూసిన వాళ్ళకి మేము అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరి నాగ్పూర్ దగ్గర లంచ్ చేయడానికి ఆపినరన్నట్టు. ఇది మహాలక్ష్మి జగదాంబికా టెంపుల్ అండి, నాగ్పూర్లో ఉందన్నట్టు. ఆ టెంపుల్ దగ్గర లంచ్ చేసుకున్నాం అన్నట్టు. కొంచెం లంచ్ అంటే లేటుగానే అయింది అనుకోండి. అక్కడ లంచ్ చేసుకున్నాక మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళినాం అన్నట్టు. ఇక్కడ టెంపుల్ అండి, ఇది టెంపుల్ పార్కింగ్ ప్లేస్. ఇది పార్కింగ్ ప్లేస్లోనే లంచ్ చేసుకున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇది షాపింగ్ అనేసి అన్ని షాప్స్ ఉన్నాయండి. అక్కడి నుంచే ఆ షాపింగ్ ఏరియా దాటినాకనే అమ్మవారిది గుడి ఉందన్నట్టు. గుడి ఎంట్రన్స్ లోపల ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఎంట్రన్స్ బయట ఉంది ఒకటి, ఇది లోపల గుడి ఎంట్రన్స్. ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా అన్నట్టు. అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ముగ్గులు చాలా వేస్తారంట అండి అమ్మవారి దగ్గర. రంగురంగుల రంగోలీలు వేస్తారంట. అందుకని చాలా డిజైన్ ముగ్గులవి డిజైన్ ఉన్నాయి అక్కడ. కలర్స్ తోటి వేస్తారంట. అవన్నీ చూడవచ్చు ఇప్పుడు మీరు. అక్కడ ముగ్గులు వేసి ఉంటారు వాళ్ళంతా. ఇవన్నీ షాప్స్ అండి. నేను టెంపుల్ చూపించకుండా షాప్సే చూపిస్తాను అనుకోవద్దు మీరు. నేను టెంపుల్కి బయలుదేరుతున్నా కాబట్టి ముందు ఆ ప్లేసు వస్తుంది. ఇవి దాటినాకనే మనం గుడి ఆవరణలోకి వెళ్తాం అన్నట్టు. అందుకని ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కనిపిస్తే నేను వీడియో తీసుకున్నాను అన్నట్టు. అట్లనే అవన్నీ ముగ్గులు వేసేవి ప్లేట్లలాగా ఇట్లా రౌండ్గా అన్ని చాలా రకాల డిజైన్లు ఉన్నాయని. చాలా అంటే చాలా. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు కొనుక్కున్నాం అన్నట్టు అవి. అక్కడ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ. అమ్మవారికి స్వీటు, పువ్వులు, మళ్ళీ బట్టలు అట్లా అన్నీ అక్కడ అమ్ముతున్నారు అన్నట్టు. ఆ షాప్స్ అటువైపు ఉన్నాయన్నీ ఆ షాప్స్. ఇటువైపు ఉన్నాయన్నీ బ్యాంగిల్ స్టోర్సు. ఇట్లా ముగ్గులవి అన్నీ కలర్స్ ముగ్గులు వేస్తారంట. అవన్నీ పైన ఉన్నాయన్నీ రౌండ్ అన్నీ అవే అన్నట్టు. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. నేను వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళిన, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళిన. రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకున్నాను అన్నట్టు నేను. ఇంకా షాపింగ్ ఏరియా అంతా దాటినాక ఇక్కడ లోపల అన్నమాట. షాప్స్ అన్నీ దాటినాక ఇక్కడ గార్డెన్ లాగా చాలా బాగున్నాయండి. ఆ ప్లాంట్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ కుంకుమ, అమ్మవారికి కుంకుమ తీసుకెళ్ళమనేసి అడుగుతున్నారు అన్నట్టు. అక్కడ అన్నీ కుంకుమ అమ్మే వాళ్ళు కూర్చొని ఉన్నారు. గుడి ఎంట్రన్స్ అండి ఇది. గుడి లోపలికి వెళ్ళినాక మేము గుడి లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. ఇంకా ఇటు రైట్ సైడు చెప్పుల స్టాండ్ ఉంటుంది. మనం అక్కడనే చెప్పులు వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ లోపల రైట్కి వెళ్ళాలన్నట్టు. రైట్కి వెళ్ళినాక
చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇది లోపల, ఇది ఎంట్రన్స్ అన్నట్టు, అమ్మవారిది ఎంట్రన్స్. ఆ షాప్స్ అన్నీ షాపింగ్ ఏరియా దాటినాక ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వచ్చినాక మళ్ళీ గార్డెన్ లాగా ఇక ఇట్లా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ అదొకటి. ఇంకా గుడి లోపలికి వెళ్తుంటే ఇట్లుంటుందండి. గుడి లోపలికి వెళ్తుంటే కూడా గార్డెన్ ప్లాంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ అన్ని రకరకాలుగా ప్లాంట్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తాయి మీకు. గుడి లోపల ఇట్లాంటి ప్లాంట్స్ నేను ఇక్కడనే చూసిన అన్నట్టు. చూడండి ఎట్లున్నాయి ప్లాంట్స్. ఇక్కడ అమ్మవారు లోపల కనిపిస్తుంది. అమ్మవారు అటు నుంచి తిరిగేసి వెళ్ళాలన్నట్టు. గుడి ద్వారం ముందే సింహాలు ఉంటాయి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఇదిగోండి కమాలి. ముందు వైపు నుంచి, నేను వెనుక వైపు నుంచి కూడా చూపిస్తాను మీకు. గుడి లోపలికి వెళ్ళినాక అటువైపు నుంచి కూడా చూపిస్తాను మీకు. వచ్చేటప్పుడు చూపిస్తానండి మీకు. అప్పుడు లైట్ల వెలుతురులా కనిపిస్తుంది మీకు. గుడి లోపలనే అన్నమాట ఇట్లా అంతా. గుడి లోపల అమ్మవారు ఇట్లుంటుంది అన్నట్టు. మీరు చూడొచ్చు ఇప్పుడు. మహాలక్ష్మి జగదాంబిక. దగ్గర నుంచి వీడియో తీసుకొనివ్వరండి. నేను అక్కడ అడిగితే దగ్గర నుంచి వద్దు, బయటకు వెళ్ళినాక తీసుకోండి అన్నారు. ఇప్పుడు అమ్మవారి ముందు ఇట్లా పార్టీషన్లా ఉంది, అక్కడ బయట నుంచి తీసుకోండి, ఇక్కడ వద్దని చెప్పిండ్రు. దర్శనం అయిన తర్వాత మేము బయట అక్కడ కూర్చున్నాము. మా అమ్మ, మా చెల్లి, మరిది అందరూ అట్లా గ్రూప్స్ లాగా కూర్చొని ఉన్నారు అన్నట్టు. ఇక్కడ హుండీ డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ నేను అందుకే వీడియో చూపించిన. రౌండ్గా పెద్ద పాట్ లాగా అన్నట్టుగా, అట్లా పెద్దగా ఉంది అన్నట్టుగా.
ఇదంతా గుడి లోపలనేనండి, పెద్ద హాల్లా ఉంది, అక్కడనే తీసుకున్నా అన్నట్టు. ఇక్కడ గుడి లోపలనే అమ్మవారు ఉంది, ఇంకో అమ్మవారు. ఇక్కడ హోమం చేసేందుకు అందరూ ప్రిపేర్ చేస్తున్నారండి, పక్కన గుడి పక్కనే. గుడి లోపలంతా ఇట్లా ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఇవంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు అన్నట్టు. మా గ్రూపేనండి ఇదంతా, మాతో వచ్చిన వాళ్ళందరూ వీళ్ళంతా. ఇప్పుడు అందరు ఇక్కడ పారాయణాలు చేస్తారు. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడనే, మీరు చూడొచ్చు ఇక్కడ. అందరు దీపాలు వెలిగిస్తున్నారు. మా చెల్లి వాళ్ళ ఆడపడుచు కూడా వెలిగిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఒకసారిగా వెలిగిస్తున్నారు అన్నట్టు. మా చెల్లి మరిది వెలిగిస్తున్నారండి దీపము. ఇప్పుడు అందరూ దీపాలు వెలిగించినాక పారాయణాలు కూడా చేసిండ్రండి అక్కడ, అది మీరు చూడవచ్చు. ఇప్పుడు తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాం అందరము, ఓకేనా. देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायण समाश्रितां दारिद्र्यविमोचिनीं देवीं सर्वोपद्रवहारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीशैलसराजरायां श्रीरङ्गराम्यदानेश्वरीं दासीपुरुषसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्मथकटाक्षलब्धविभवं ब्रह्मेन्द्र गङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर् नमामि कमले कमलाय दाक्षी वे विष्णुः कमलवासिनी चंपकाशोकपुन्नाग सौगन्धिकलसत्कचा गुरुविन्दमलिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजा दलितस्थलशोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्य गृहतोरणचिल्लिका वक्रलक्ष्मी परिवाहा जलमीनावलोचना
నవచంపక పుష్పాభా నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారే నాసా ధనవాస కదమంజరి కమలే కమలాయ దాశే శ్రీ విష్ణు కమల. గుడి లోపల అందరము ఇట్లా ఫొటోస్ తీసుకున్నామండి. గ్రూప్స్గా మొత్తం గ్రూప్ మొత్తం బస్సులో వచ్చిన 2 బస్సులో వచ్చిన వాళ్ళు అందరిని తీసుకున్నాము. అందరినీ చూడవచ్చు ఇక్కడ. మేము ఇంకా గుడి బయటకి వచ్చేస్తున్నాము. కొద్దిగా చీకటి పడిపోయింది. అప్పుడు లైట్ల వెలుతురికి గుడి చూడండి. అట్లా గుడి లోపల నుండి ఎంట్రన్స్ అండి. మేము ఇంకా గుడిలో నుంచి బయలుదేరి బయటకు వచ్చినాక కొద్దిగా షాపింగ్ చేసుకున్నామండి. బ్యాంగిల్స్, ఆ ముగ్గులు వేసేవి అవి కొన్ని తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ బతుకమ్మలు ఆడినరండి బస్సుల దగ్గరికి వచ్చినాక. ఇంకా అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరుతాము. గ్రూప్ ఫొటోస్ గిట్ట తీసుకొని బయలుదేరుతాం. ఇంకా బతుకమ్మలు కొంతమంది ఇంకా ఆటలు కూడా ఆడినరు. నేను అన్నీ పెట్టలేకపోయినా ఇది మాత్రం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.